నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పరిశ్రమలకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రోత్సాహానికి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసిన ఐటీ మంత్రి నారా లోకేష్. సీఎం చంద్రబాబు 6 అడుగుల గొయ్యిని తానే తవ్వుకున్నాడని సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలిపిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. జీవీఎంసీ కౌన్సిల్లో గందరగోళం. ఒకరినొకరు దూషించుకుంటూ గందరగోళ పరిస్థితులను సృష్టించిన వైసీపీ కూటమి పార్టీల కార్పొరేటర్లు. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరహ లక్ష్మీ నరసింహ స్వామివారి నిత్య కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేర్లతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరత్న ఆగమశాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్ర పుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖలో నిర్వహించిన సిఐఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. పరిశ్రమలకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రోత్సాహకాల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని తెలిపారు. విశాఖ రీజియన్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ విషయంలో రాష్ట్రంలో మంచి విధానం అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. అన్ని జిల్లాలకు ఎయిర్పోర్టు కనెక్టివిటీకి ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఎలక్ట్రానిక్స్ హబ్గా విశాఖ రూపుదిద్దుకుంటుందని లోకేష్ తెలిపారు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు, ఆ ప్రాజెక్ట్స్ని ఫండ్ చేసడానికి ఫైనాన్సియర్స్, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అంటే ఎవరైతే ఎంపీగా కానివ్వండి, మంత్రులుగా పనిచేసే వాళ్ళు కానివ్వండి, వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చి ఒక సమితి ఏర్పాటు చేసుకొని రాబోయే రోజులు విశాఖపట్నానికి ఏం చేయాలి, ఎలా ముందలు తీసుకెళ్ళాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎలా ఫండ్ చేయాలి, భోగాపురం ఎయిర్పోర్టే అర్థం కాదు, విశాఖపట్నానికి భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, మెట్రో కనెక్టివిటీ, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా అంటే అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం రూపొందించింది. దానికి అనేక పెట్టుబడులు గతంలోనే వచ్చినాయి. గత 5 సంవత్సరాలు స్పీడ్ బ్రేకర్గా ఆగింది. ఇప్పుడు ఎనిమల్ ఎట్లా యాక్సిలరేట్ చేయాలని దానిపైన డిస్కషన్ కూడా చేస్తాం జరిగింది. మీ అందరూ తెలుసు, ప్రజలందరూ కూడా తెలుసు, గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం రోడ్లు వేస్తాం కానివ్వండి, గుంతలు కనీసం పూడ్చలేదు. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా గతంలో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. సో ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం రివైవ్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి, మళ్ళీ వెనుకబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు వెళ్ళాలి, వన్ ఆఫ్ ద టాప్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్గా ఎట్లా తీర్చిదిద్దాలని దానిపైన మేము కూడా ఈ సమ్మిట్ ద్వారా చర్చిస్తున్నాం. దీంట్లో మంచి సలహాలు, ఐడియాస్ వస్తాయి, అది ముందలు తీసుకెళ్తాం. అందరూ వచ్చిన డిగ్నిటరీస్ అందరూ కూడా ఒకటే చెప్పాను, మేము ఇచ్చిన 6 హామీలో మొదటి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పన మా లక్ష్యం అని. దానికి ఎవరు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తే అలాంటి పెట్టుబడులు పెడితే వాళ్ళకి మెరుగైన ఇన్సెంటివ్స్ ఇస్తాము, వాళ్ళని పెద్ద ఎత్తున ఆహ్వానిస్తాను కూడా నేను వాళ్ళకి హామీ ఇస్తాను జరిగింది. ఇంకా విశాఖపట్నం విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పా, ఇది మన ఐటీ డెస్టినేషన్ అని. గతంలో అనేక డేటా సెంటర్ సంస్థలతో మనం ఒప్పందాలు కూడా కుదిరించుకున్నాం, కానీ గత ప్రభుత్వం అవన్నీ పక్కన పెట్టేసింది. ఒక్క కంపెనీ కూడా సరిగా సీడ్ అవ్వలేదు.
రాబోయే రోజుల్లో మీరే చూస్తారు పెద్ద పెద్ద అనౌన్స్మెంట్స్ విశాఖపట్నానికి రాబోతున్నాయి. విశాఖపట్నాన్ని ఇతర రాష్ట్రాలతో పోటీపడే విధంగా మేము రూపొందిస్తాం. ఇంకో పక్కన ఐటీ పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తాం. నిరుద్యోగ యువకులకి సొంత రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం. విశాఖ జిల్లా భీమిలి సమీపంలోని ఎర్రమట్టి దిబ్బల వద్ద పనులు నిలుపుదల చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఇక్కడి తవ్వకాలపై ఇటీవల ఉన్నత న్యాయస్థానంలో వాద్యం దాఖలైంది. జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్, మత్స్యకార నాయకుడు తెడ్డు శంకర్ ఇందుకు సంబంధించి పిల్ దాఖలు చేశారు. ఎర్రమట్టి దిబ్బలను తవ్వుతూ విధ్వంసం చేస్తున్న ప్రదేశం తీర ప్రాంత క్రమబద్ధీకరణ మండలి, సిఆర్జెడ్ జోన్ 1, జోన్ 3 అలాగే వారసత్వ సంపద జియో హెరిటేజ్ పరిధిలోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. అనుమతులు లేకుండా సొసైటీ పనులు చేస్తుందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. జీవీఎంసీ ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ను దృష్టిలో పెట్టుకుని ఎర్రమట్టి దిబ్బలను తవ్వి విధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో పనులు నిలపాలని ఆదేశిస్తూ జీవీఎంసీ ఇతర సంబంధిత శాఖలకు హైకోర్టు నోటీసులు ఇవ్వడంపై జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. భీమిలిపట్నం నేరేళ్ల వలస సర్వే నంబర్ 118/5Aలో ఉన్నటువంటి ఎర్రమట్టి దిబ్బలు ఏదైతే ఉన్నాయో జాతీయ వారసత్వ సంపద కింద దశాబ్దాల కాలం నుంచి ఎర్రమట్టి దిబ్బలు యొక్క ప్రకృతి విధ్వంసానికి ఏదైతే ద మ్యూచువల్లీ భీమిలి కోఆపరేటివ్ ఎయిడ్ సొసైటీ పేరుతో వాళ్ళకి గతంలో భూములు హౌసింగ్ సొసైటీ కోసం కేటాయించారని చెప్పి ఎటువంటి అనుమతులు పొందకుండా జీవీఎంసీ దగ్గర నుంచి కానీ, ఏపీ కోస్టల్ జోనల్ మేనేజ్మెంట్ అథారిటీ దగ్గర నుంచి కానీ, సిఆర్జెడ్ దగ్గర నుంచి కోస్తా నియంత్రణ మండలి దగ్గర నుంచి కానీ, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్రీ క్లైమేట్ చేంజ్ కానీ, నేవల్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కానీ ఎటువంటి అనుమతులు పొందకుండా ఏవైతే అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారో జియో హెరిటేజ్ సైట్గా పేరుగాంచినటువంటి ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాన్ని ప్రకృతి విధ్వంసం చేసేసి కాంక్రీట్ జంగల్ చేద్దామని చెప్పి ఒక నెపంతో ఆ భీమిలి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళలో సంస్థ చెందినటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రకృతి విధ్వంసాన్ని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఏదైతే జాతీయ వారసత్వ సంపదగా వస్తున్నటువంటి ఆ సంపదని కాపాడాలి, ఆ భూ కేటాయింపు ఏదైతే 280 ఎకరాలు పైగా నేరేళ్ల వలసలో ఎర్రమట్టి దిబ్బల్లో హౌసింగ్ సొసైటీకి కేటాయించినటువంటి భూముల్ని రద్దు చేయాలని, అంతేకాకుండా అక్కడ జరిపినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ప్రకృతి విధ్వంసానికి ఏదైతే పాల్పడ్డారో కోస్తా నియంత్రణ మండలి జోన్ 1లోకి, జోన్ 3లోకి, నో డెవలప్మెంట్ జోన్లోకి వచ్చేటువంటి ఆ పరిధంతా కూడా అక్రమంగా వీళ్ళు పనులు చేపట్టారు కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలోని వైఫల్యాలను, ఇచ్చిన హామీల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి తిరుపతి లడ్డు ప్రసాదం వివాదం తీసుకొచ్చారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఇక తిరుపతి లడ్డు ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తున్నామంటూ నల్ల కండువాలు ధరించి వైసీపీ నేతృత్వంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి నిరసన తెలుపుతూ నడుచుకొని జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్కి వెళ్లారు. ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా వాడుకుంటున్న పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడడం దురదృష్టకరమన్నారు. పీసీ సర్కార్, మాయల ఫకీర్ వంటి వారిని చంద్రబాబు నాయుడు మించిపోయారని ఎద్దేవా చేశారు. విజయవాడ వార్తలు, సూపర్ 6 హామీలు, అమరావతి మునిగిపోవడం వంటి వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి తిరుపతి దేవాలయం వెంకటేశ్వర స్వామి లడ్డూపై లేనిపోని వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని ప్రధానమంత్రికి లేఖ రాశారని గుర్తు చేశారు. సిట్పై తమకు నమ్మకం లేదని, సిబిఐ దర్యాప్తు చేస్తేనే నిజానిజాలు బయటపడతాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెయ్యి గొడవతో టీడీపీకి 6 అడుగుల గొయ్యిని తవ్వుకుంటున్నారన్నారు. ఇక లడ్డు వివాదంలో నిజాలు బయటకు రావాల్సి ఉందని, ఎవరు తప్పులు చేశారో ప్రజల ముందు పెట్టవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, వైసీపీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. 2014-19 మధ్యలో ఈయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి అప్పుడు 16 సార్లు నెయ్యి లారీల్ని వెనక పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి అప్పుడు ఏం కలిసిందో చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. సో ఏది ఉన్నా సరే ఇది హిందువుల తాలూకా సెంటిమెంట్తో కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరి తాలూకా మనోభావాలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆడుకుంటూ ఉన్నారు. సో దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అనేక
రాజకీయ పార్టీలు కానీ అనేక మంది పెద్దలు కానీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు విశాఖపట్నంలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ వ్యవహారం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంత పవర్ఫుల్లో మనందరికీ తెలుసు. ఆయన పాదాల చెంత పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆ వెంకటేశ్వర స్వామి అన్నా సరే, ఎందుకంటే ఆయన ప్రాణాలు కాపాడింది కూడా అరిపేరు ఘటన జరిగినప్పుడు అదే వెంకటేశ్వర స్వామి. చివరికి ఆయన కూడా రాజకీయాల్లోకి లాగేటువంటి స్థాయికి తీసుకొని వచ్చారు. ఈ తిరుమల తిరుపతి నెయ్య గొడవతో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కోసం 6 అడుగులు గొయ్యి తవ్వుకుంది అనేటువంటిది మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. సో తప్పకుండా రానటువంటి కాలంలో దీని మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందులో జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో పెట్టి ఆయన్ని తప్పుపట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము దేనికన్నా సిద్ధం, మీరు ఏ ఎంక్వైరీ కన్నా సిద్ధం. జీవీఎంసీ కౌన్సిల్ ప్రారంభం రోజున నిరసనలతో దద్దరిల్లిన కౌన్సిల్ హాల్ బుధవారం స్థానిక సమస్యల చర్చతో ఆరంభమైంది. సమావేశంలో కార్పొరేటర్లు తమ వార్డుల్లోని సమస్యలపై ఏకర్పు పెట్టారు. ఇక 0 అవర్లో 1 నుంచి 98 వార్డులకు సంబంధించిన కార్పొరేటర్లు వార్డుల్లో నెలకొన్న సమస్యలపై గళం విప్పారు. ప్రధానంగా వీధి లైట్లు, రోడ్లు, కాల్వెలు, పారిశుద్ధం, టౌన్ ప్లానింగ్ సమస్యలకు సంబంధించి సమస్యలను లేవనెత్తారు. మొదటి రోజు నిరసనలతో నినాదాలతో హోరెత్తించిన సమావేశం నేటికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటలకి ప్రారంభమైన కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లకు సంబంధించి అధ్యక్ష స్థానంలో ఉన్న మేయర్ హరి వెంకటకుమారికి సమస్యల గురించి వారంతా తెలియజేశారు. కార్పొరేటర్లు లేవనెత్తిన సమస్యలకు సంబంధించి 15 రోజుల్లో వాటి పురోగతి గురించి నివేదిక ఇవ్వాలని ఆమె జీవీఎంసీ కమిషనర్ను కోరారు. అలాగే సమస్యలను త్వరితగతిన పరిష్కారం అయ్యేలా ఆయా విభాగాల అధికారులను ఆదేశించారని సూచించారు. కౌన్సిల్ సమావేశంలో మొత్తం 75 అంశాలతో అజెండా రూపొందించగా అందులో ప్రధానంగా 48 అంశాలతో తొలి అజెండాను రూపకల్పన చేశారు. మరో 27 అంశాలతో టేబుల్ అజెండా రూపంలో పొందుపర్చారు. నగర అభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. కొండవారి ప్రాంతాల్లో వీధి లైట్లు లేకపోవడంతో పాముల బెడద ఎక్కువగా ఉందని కొంతమంది కార్పొరేటర్లు కౌన్సిల్లో ప్రస్తావించారు. ముఖ్యంగా వీధి లైట్లు లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే వీటిని ఏర్పాటు చేయాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి బుడా మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ రెహమాన్ రాజీనామా చేశారు. బుధవారం డాబా గార్డెన్స్లోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని చెప్పడంతో స్థానిక ముస్లిం నేతల కోరికతో ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. మైనార్టీ శాఖ మంత్రి ఫారూక్ వచ్చే నెలలో విశాఖపట్నం వస్తున్న నేపథ్యంలో ఆయనతో మాట్లాడాక ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారు. ముఖ్యంగా స్థానిక ముస్లింల పెద్దల అభిప్రాయం తీసుకొని ఏ పార్టీలో చేరాలి అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల ప్రయోజనాలను ఏమాత్రం పరిరక్షించలేకపోయిందని, వక్ఫ్ ఆస్తులను పరిరక్షించడంలో విఫలమైందని అన్నారు. ముస్లింల సమస్యలను పలుసార్లు వైసీపీ ముఖ్య నేతలకు నివేదించినప్పటికీ ఫలితం లేకపోయిందని చెప్పారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు హజ్ యాత్రికులకు ₹1,00,000 చెల్లింపుల నూర్ బాషా ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, ముస్లింల ఆస్తులను పరిరక్షిస్తానని హామీ ఇవ్వడంతో తాను వైసీపీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి రివ్యూ ప్రోగ్రాంలో మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ ఫారూక్ గారు ఆ మీటింగ్లో ఉన్నారు. ఆ రివ్యూ తర్వాత మైనారిటీల కోసం ఏం చేస్తామనేది ఒక పత్రికలకి కొన్ని విషయాలు రీచ్ చేశారు. అందులో ముఖ్యంగా ఎన్నో ఏళ్ల నుంచి వీళ్ళంతా చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి ఈ ఊళ్ళో ఉన్న వక్ఫ్ ల్యాండ్స్ దాదాపు 5,000 పైచిలకు ఎకరాలు మాకు ఒక బోర్డులో ల్యాండ్స్ ఉన్నాయి. ఇవి మినిమం 5,000 కోట్లు ఉంటాయి, అంతే కదండి మినిమం. తర్వాత 5,000 కోట్ల రూపాయలు ఖరీదు చేసే ల్యాండ్స్ ఉన్నాయి మాకు, కానీ అన్ని ఎకరాంతం అవి ఉన్నాయి. చాలాసార్లు చాలామందికి చెప్పాం. గత ప్రభుత్వంలో కూడా నేను వైసీపీలో జనరల్ సెక్రటరీ కూడా చేశాను. దఫాలుగా మైనార్టీల సమస్యలే కాకుండా అనేక సమస్యల మీద చెప్తా ఉంటే పట్టించుకోలే.
సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటించిన సూపర్ 6 పథకాలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అడ్డాల వెంకటవర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో తాళీ బజావు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరపున టీడీపీ ప్రభుత్వానికి తమ కర్తవ్యాన్ని గుర్తు చేసే విధంగా టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తారని చెప్పిన సూపర్ 6 పథకాలు అమలు చేయమని కోరుతున్నామన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ప్రతి జిల్లా కలెక్టరేట్ ఎదుట తాళీ బజావో పేరిట జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్లేట్లు, స్పూన్లు చేతపట్టి పెద్ద శబ్దంతో నిద్రలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని నిద్రలేపేలా ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. అధిక సంఖ్యలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులందరూ కలిసి మా వైఎస్ శర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు తాళీ బచావ్ నిరసన కార్యక్రమం ఇక్కడ జరపడం జరుగుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏవైతే సూపర్ 6 హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకుండా 100 రోజులు మేము సక్సెస్ఫుల్ మీట్ చేసుకుంటున్నాం, 100 రోజులు పండుగ చేసుకుంటున్నాం కబుర్లు చెప్తున్నారు. దానికి నిరసనగా సూపర్ 6 పథకాలు నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తూ మా అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ నిరసన చేస్తున్నాం. ఎందుకంటే ఈ పథకాలు ప్రజలకు ఖచ్చితంగా చేయాలని కూటమి ప్రభుత్వం మేము కోరడం జరుగుతుంది. చేయని పక్షంలో ఉద్యమిస్తామని కూడా తెలియపరుస్తున్నాం. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ బాణాల శ్రీనివాస్ నోటి దురుసు తోపులాటకు దారితీసింది. వైఎస్ఆర్సీపీ నేతలు, కూటమి నేతలు ఒకరిపై మరొకరు దాడి చేసుకునే వరకు వెళ్లారు. సమావేశంలో మాట్లాడుతున్న జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ను వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ బాణాల శ్రీనివాస్ క్రిమినల్ అంటూ దూషించారు. దీంతో బాణాల శ్రీనివాస్ మూర్తి యాదవ్కు క్షమాపణ చెప్పాలని కూటమి కార్పొరేటర్లు పట్టుబట్టారు. మేయర్ పొడియంను కూటమి కార్పొరేటర్లు చుట్టుముట్టారు. మూర్తి యాదవ్ని క్రిమినల్ అని సంబోధించినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని పొడియం దగ్గరే బైఠాయించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు జైను, ఇక పివి సురేష్, కూటమి కార్పొరేటర్లు మూర్తి యాదవ్, బొమ్మిడి రమణ, లేళ్ల కోటేశ్వరరావు మధ్య తోపులాట జరిగింది. నవంబర్ 27 నుంచి 30వ తేదీ వరకు విజయనగరంలో జరిగే ఏఐఎస్ఎఫ్ 49వ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ విశాఖ జిల్లా కార్యదర్శి యు నాగరాజు, అధ్యక్షుడు ఎన్ శ్రీను విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వి జాన్సన్ బాబు మీడియాతో మాట్లాడుతూ మహాసభలను పురస్కరించుకుని మొదటి రోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని, ఉత్తరాంధ్ర జిల్లాల విద్యార్థులు, రాష్ట్ర స్థాయి విద్యార్థి నాయకులు పాల్గొంటారన్నారు. రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యతిరేక విధానాలపై మహాసభల్లో చర్చిస్తామని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల పాఠ్యాంశాలలో డార్విన్ సిద్ధాంతాలను బోధించడాన్ని తీసివేయడాన్ని విద్యార్థి సంఘాల తరపున వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టల్స్కు సంబంధించిన విషయాలపై ప్రధానంగా చర్చిస్తామన్నారు. గత ప్రభుత్వం 17 వైద్య కళాశాలలు ప్రారంభించిందని, కూటమి ప్రభుత్వం మెడికల్ సీట్ల విషయంలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించలేమని, సీట్లు వెనక్కి తీసుకోవాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసీకి లెటర్ రాసిందని గుర్తు చేశారు. సనాతన ధర్మం కోసం పవన్ మాట్లాడడం సరికాదన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏ రాజకీయ నాయకులు మాట్లాడడం లేదని విచారం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ మహాసభలలో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యతిరేక విధానాలు, ప్రధానంగా ఎన్ఈపిలో దేశంలో మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్ఈపిని తీసుకురావడం జరిగింది. ఆ ఎన్ఈపిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. దాంట్లో 3, 4, 5 తరగతులు విలీనం చేయడం ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరం అవుతా ఉన్నారు. అదేవిధంగా డిగ్రీలో మేజర్, మైనర్ సబ్జెక్టులు తీసుకొని వచ్చి విద్యార్థులకు, డిగ్రీ విద్యార్థులకు విద్యను దూరం చేసే పద్ధతిలో నడిపిస్తూ ఉన్నారు. పైగా పాఠ్యాంశాలలో, పాఠ్యపుస్తకాలలో డార్విన్ సిద్ధాంతం లాంటి సైన్స్ పరంగా ఉన్నటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా తొలగించి మూఢనమ్మకాలను విద్యార్థులు మెదల్లోకి రుద్దడం కోసం ఇవాళ మూఢనమ్మకాలు, చేతబడులు లేదా పూజలు ఎలా చేయాలి, రకరకాల మూఢనమ్మకాలతో విద్యార్థులను చెడగొట్టే ప్రయత్నం ఈ ఎన్ఈపీ చేస్తూ ఉంది. ఇది పూర్తి స్థాయిలో ఏదైతే బీజేపీ బ్లూ ప్రింట్, అది మతోన్మాదానికి సంబంధించింది. అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్స్ సంబంధించినటువంటి అంశాలు, దాంట్లో పూర్తిగా విద్యార్థులకు మౌలిక సదుపాయాలు, మంచినీటి వాటర్ ప్లాంట్ మొదలుకొని ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్, కుక్కు, అటెండర్ పోస్టులు కూడా భర్తీ చేయాలి. ప్రొఫెసర్ పోస్టులు కూడా వెంటనే భర్తీ చేయాలి. బంగాళాఖాతం సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఈ అల్పపీడనం ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఏపీలోని కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇదిలా ఉంటే గత 2 రోజులుగా ఏపీలోని పలుచోట్ల భారీ వర్షాలు కురవగా అనకాపల్లిలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రానున్న 2 రోజుల్లో భారీ వర్షాలు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. విశాఖ పశ్చిమ నియోజకవర్గం 89 వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే రాష్ట్ర ప్రజానీకం ఇది మంచి ప్రభుత్వం అంటూ అభినందిస్తున్నారని, అందుకే ఇది మంచి ప్రభుత్వం పేరున ప్రభుత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అధికారులందరినీ భాగస్వాములను చేస్తూ 100 రోజుల్లో రాష్ట్ర ప్రజలకు చేస్తున్న మంచిని వివరించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు. జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గడిచిన 100 రోజుల్లో ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఎమ్మెల్యే పెతకంశెట్టి గణబాబు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి అవసరాలను మా దృష్టికి తెచ్చి పనులు చేస్తున్నామన్నారు. ఇక ఎల్జీ పాలిమర్స్ విషవాయువు సంఘటన బాధితులకు మరలా ఆర్థిక సాయం చేయించారని, మిగిలిన వారందరికీ న్యాయం చేస్తామన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ అఖిల, జెడ్సీ హైమావతి, సచివాలయం సెక్రటరీలు, టీడీపీ వార్డు అధ్యక్షుడు బొడ్డేటి విజయ్ కుమార్, కార్పొరేటర్ దాడి వెంకట రమేష్, వివిధ శాఖల జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సడన్ గా కంపెనీ ఆగిపోయింది. వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఈఎంఐలు చిన్న చిన్న వాయిదాలు తీసుకొని ఇంట్లో ఫ్రిడ్జ్లో టీవీలో కొనుక్కున్నటువంటి వారికి ఆ వాయిదాలు కట్టడానికి డబ్బులు ఉద్యోగాలు పోయినాక వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు అన్నీ కూడా మైనస్లో వెళ్ళిపోయాయి. అంటే బ్యాంక్కి వీళ్ళు అప్పు పేరుకుపోయి ఒక్కొక్కరికి 1,00,000 2 లక్షలు అప్పు మరి ఉండేటువంటి పరిస్థితి. మరి అలాంటి వారికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం కావగానే మొట్టమొదట, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే వారు వెళ్ళి కొరియర్ నుంచి వెళ్ళి కలిసిన వెంటనే మొట్టమొదట అడిగిన ప్రశ్న, ఆ ప్రాంతం వారికి మీరు ఏమి చేశారు వెల్ఫేర్ అని అడిగిన వెంటనే వాళ్ళు ఇమీడియట్గా వచ్చి కలెక్టర్ గారితో కూర్చున్నారు. కలెక్టర్ గారు, మన ఎంపీ గారు, భరత్ గారు, నేను కూర్చొని వారితో మొట్టమొదట ముందు వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని నిర్ణయం తీసుకొని ముందుగా బాగా ఎఫెక్టెడ్ ఏరియా వెంకటాపురం గ్రామస్తులు వాళ్ళు అక్కడ ఉండేటువంటి 12 కుటుంబాలు చనిపోయి వందలాది మంది హాస్పిటలైజ్ అయ్యారు. వారందరికీ కూడా ఇమీడియట్గా ఏదో రిలీఫ్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేయడం, కలెక్టర్ గారు వెంటనే వారందరికీ కూడా అప్పుడు లబ్ధిదారులు ఎవరైతే గతంలో లబ్ధి పొందారో వారి అకౌంట్స్ అన్నీ కూడా వారికి డీటెయిల్గా ఇవ్వడం, వాళ్ళు వెంటనే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే పని. అంటే 4 ఏళ్ల క్రితం జరిగిన నష్టాన్ని కూడా వెంటనే మన ప్రభుత్వం ఏర్పాటైనాక వాళ్ళకి ఆ నష్టపరిహారం ఇచ్చే క్రమంలో కూడా ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది. పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ అసోసియేషన్ తమ సమస్యలపై ఈ ధర్నా నిర్వహించినట్లు పెన్షనర్ల సంఘం నేతలు పేర్కొన్నారు. 8వ పే కమిషన్ అమలు చేయాలని, సిహెచ్జేఎస్ ఆఫీసును విశాఖలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా పెన్షనర్లు డిమాండ్ చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలియజేయడం అందరి బాధ్యతని జనసేన పార్టీ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఎమ్మెల్యే వంశీకృష్ణ నగరంలోని ఎల్ఐసి బిల్డింగ్ జంక్షన్ వద్ద మహాయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారన్నారు. అటువంటి లడ్డూ తయారీలో కల్తీని కలలో కూడా ఊహించలేమని ఆయన తెలిపారు. ఈ ఘటనపై దేశంలోని ప్రతి ఒక్కరిలో వేదన ఉందన్నారు. దైవానికి ఎవరి వల్ల అపచారం జరిగినా, అపచారం చేసిన వారికి ఆ పశ్చాత్తాప భావన లేకపోయినా సరే లోకక్షేమం కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పించారని స్పష్టం చేశారు. రేపటి నుంచి దీనిపై మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నామని ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జి సీతంరాజు సుధాకర్, కార్పొరేటర్ కందుల నాగరాజు, ఉత్తర నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి పసుపులేటి ఉషా కిరణ్, డాక్టర్స్ సెల్ చైర్మన్ బొజ్జిపల్లి రఘు, దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి పివి శివప్రసాద్ రెడ్డి, వార్డు అధ్యక్షులు, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో పూజలు చేస్తూ ఉన్నారు. జరిగినటువంటి పాపాన్ని క్షమించమని, వెంకటేశ్వరం ఆగ్రహించొద్దని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష చేస్తున్నారు. కాబట్టి ఆ దీక్షకు మద్దతుగా మేము ఇవాళ 1 రోజు దీక్ష చేస్తూ ఉన్నాం. రేపు నుంచి నియోజకవర్గంలో అన్ని గుళ్ళు కూడా సందర్శించి అక్కడ కూడా ఆ గుళ్ళని కూడా క్లీన్ చేయడం జరుగుతూ ఉంది. ఎవరు తప్పు చేసినా వారికి శిక్ష తప్పదు. దేవుణ్ణి ఎవరు అపవిత్రం చేసినా దానికి శిక్షకి లోనవుతారు. సో దానిలో భాగంగా
ఈ జనసేన చేపట్టిన సంఘీభావ దీక్ష మా సౌత్ ఎమ్మెల్యే మా ప్రీతం నాయకుడు వంశీకృష్ణ గారు చేసిన, అక్కడ పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, రకరకాల మాధ్యమాల్లో నిరసన చేస్తున్నారు. ఈ సిట్ ద్వారా నిజాలు వెలికి రావాలని కోరుకుంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తలపెట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా 87వ వార్డు వడ్లమూడి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన రాష్ట్ర పిఎస్సి సభ్యులు, గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త కోన తాతారావు, పార్టీ నేతలు సంరక్షణ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోన తాతారావు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పవిత్ర ప్రసాదం లడ్డూ తయారీలో కల్తీ ద్వారా చేసిన అపచారానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా గాజువాకలో మహా సంప్రోక్షణ దీక్ష చేపడుతున్నామని అన్నారు. వందల ఏళ్ల నుంచి స్వామివారికి లడ్డు రూపంలో అందించే మహాప్రసాదం కోట్లాది భక్తులు భక్తిభావంతో హృదయానికి అద్దుకొని స్వీకరిస్తారన్నారు. మన పూర్వీకులు లడ్డు ద్వారా మన సంస్కృతి ధర్మంతో అందించడం జరిగిందన్నారు. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూపై ఉందన్నారు. తిరుమల దేవస్థానం విషయంలో కేవలం అహంకారంతో చేసిన పనులను పాలకులు స్వార్థం కోసం ఆలయాలను ఉపయోగించుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గడసాల అప్పారావు, తిప్పల రమణారావు, తోట ఇందిరా ప్రియదర్శిని, కళావతి, శాలిని, దాసరి వెంకట జయలక్ష్మి, రామారావు, జ్యోతిరెడ్డి, మురళీదేవి, చైతన్య, కాత శ్రీను, జనసేన నాయకులు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తుల తాలూకు మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రసాదం లడ్డూలో కొన్ని అవశేషాలు, జంతువుల తాలూకు అవశేషాలు కలిపి వాటిని భక్తులకు ఇవ్వటం, దానివలన తిరుమల వెంకటేశ్వర స్వామివారి భక్తులు ఎవరైతే ఉంటారో వారందరికి కూడా తీవ్రమైనటువంటి క్షోభ, తీవ్రమైనటువంటి మనోభావాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పరిశ్రమలకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రోత్సాహానికి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేసిన ఐటీ మంత్రి నారా లోకేష్. సీఎం చంద్రబాబు 6 అడుగుల గొయ్యిని తానే తవ్వుకున్నాడని సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం తెలిపిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. జీవీఎంసీ కౌన్సిల్లో గందరగోళం, ఒకరినొకరు దూషించుకుంటూ గందరగోళ పరిస్థితులను సృష్టించిన వైసీపీ కూటమి పార్టీల కార్పొరేటర్లు. ఇవి ఇప్పటివరకున్న డిజిటల్ న్యూస్. నమస్తే.